వైఎస్ జగన్ నిన్న తెనాలి పర్యటనలో పోలీసు వాహనంపై ఎక్కి హంగామా చేశాడు ఓ యువకుడు. వాహనంపైకి ఎక్కి జై జగన్ అంటూ నినాదాలు చేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు టీడీపీ నేతలు. పోలీసులు మాత్రం ఆ వాహనం తమ పరిధిలోనిది కాదని అంటున్నారు. ఎవరి మీద ఎలాంటి కేసు నమోదు కాలేదని తెలుస్తోంది. ఆ యువకుడు కూడా వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. రౌడీ షీటర్లను, క్రిమినల్స్ ను పరామర్శించడం ఏంటని విమర్శిస్తున్నారు టీడీపీ శ్రేణులు. నిన్న జగన్ పర్యటిస్తుండగా మరోవైపు నల్ల బెలూన్లతో నిరసన తెలిపారు దళిత ప్రజా సంఘాలు. మార్కెట్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. యువకుడు కాన్వాయ్ వాహనంపై ఎక్కి హంగామా చేయడంలో పూర్తిగా భద్రతా వైఫల్యం కనిపిస్తోంది. ఈ ఘటనపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ ద్వారా అందిస్తారు. సాయి శంకర్, మనం చూస్తున్నాం నిన్న ఏదైతే జగన్ తెనాలి పర్యటనకి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి. అలాగే ఇటు ఒక యువకుడు వాహనంపైకి ఎక్కి మరి కూడా హల్చల్ చేశాడు. ఇంకా అతనిపై కేసు కూడా ఫైల్ అవ్వలేదు అన్నట్లుగా తెలుస్తోంది. అసలు పోలీసుల వర్షన్ ఒకలా ఉంటే ఇటు టీడీపీ వర్షన్ మరొకలా కనిపిస్తోంది. అసలు పోలీసులు ఇంకా ఎందుకు ఫైల్ చేయలేదనుకోవచ్చు? అసలు ఏం జరిగింది సాయి శంకర్? అంటే ప్రధానంగా నిన్న ఎవరైతే పోలీసులు థర్డ్ డిగ్రీలో గాయపడినటువంటి యువకుల కుటుంబాలను పరామర్శించడానికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెనాలికి రావడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఆయన వచ్చేటటువంటి సమయంలో ఒక ర్యాలీని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు నిర్వహించారు. అయితే ఆ ర్యాలీలో ఒక వాహనం, అంటే జగన్మోహన్ రెడ్డితో పాటు తాడేపల్లి నుంచి వచ్చేటటువంటి వాహన శ్రేణులకు సంబంధించి కాన్వాయ్ వాహనం ఏదైతే పోలీసులకు సంబంధించినటువంటి వాహనం ఉందో దానిపైకి ఒక ఇద్దరు ముగ్గురు యువకులు ఎక్కేటటువంటి ప్రయత్నం చేశారు. ఒక యువకుడు అయితే డైరెక్ట్గా ఎక్కి ఆ పైన కాసేపు అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డికి అభివాదం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే వెంటనే అలర్ట్ అయినటువంటి వైసీపీ శ్రేణులు కానీ పక్కన ఉన్నటువంటి పోలీసులు కానీ అతన్ని దింపేశారు. వెంటనే దిగిపోయినటువంటి అంశం ఉంది. అయితే అసలు అతను ప్రస్తుతం పోలీసులకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఏదైతే చేస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయో దానికి అనుగుణంగా పోలీసులు కూడా క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. యువకులు శృతిమించుతున్నటువంటి పరిస్థితులు తెనాల్లో ఉన్నటువంటి సంఘటనలు ఉన్నాయి కాబట్టి మేము వాళ్ళకి పబ్లిక్గా ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతోనే అలాంటి చేసామనే విధంగా చెప్తున్నటువంటి సందర్భంలో ప్రస్తుతం వాహనం పైకే, పోలీసులు వాహనం పైకే ఎక్కినటువంటి అంశాన్ని అయితే టీడీపీ శ్రేణులు అయితే సీరియస్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరిగా ఆ యువకుడు ఎవరో గుర్తించి కంపల్సరిగా అతని పైన చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా నిన్న టీడీపీ సీనియర్ నేత ధూళిపాల నరేంద్ర కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం దీనికి సంబంధించి అంటే తెనాలికి సంబంధించినటువంటి వాహనం కాదు, అది తాడేపల్లి నుంచి పోలీసులతో పాటు అదే జగన్మోహన్ రెడ్డితో పాటు వచ్చినటువంటి కాన్వాయ్లో ఉన్నటువంటి పోలీసుల వాహనం కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశంలో వాళ్ళు ఫిర్యాదు ఇస్తే మేము ఫిర్యాదు తీసుకుంటామనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ జరిగినటువంటి సంఘటన పైన మాత్రం టీడీపీ అయితే సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సోషల్ మీడియా వేదికగా కూడా అనేక ప్రశ్నలు అయితే వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా యువకుల్ని రెచ్చగొట్టడం ఎంతవరకు సమంజసం అనే విధంగా కూడా టీడీపీ శ్రేణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సంఘటనకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన శ్రేణులు ఎవరు కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం ఆ వీడియో అనేది కరెక్ట్గా ఎక్కడ జరిగింది సంఘటన అనే దానికి సంబంధించిన దానిపైన కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తెనాలి పోలీసులు మాత్రం దీనిపైన ఎలాంటి చర్యలకు ఇప్పటి వరకు అయితే ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. కేసుకు సంబంధించి కానీ అసలు ఆ యువకుడు ఎవడు అనే దానికి సంబంధించిన దానిపైన కూడా దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితులు అయితే లేవు. కానీ తెనాలి పోలీసులు అయితే ఒక వర్షాన్ని చెప్తున్నారు, తమ వాహనం కాదు, అది కాన్వాయ్ వాహనం కాబట్టి వాళ్ళ ఫిర్యాదు ఉండాలనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా నిన్న ఒక్కసారిగా ఈ యువకుడు పోలీసు వాహనం పైకి వెళ్ళటం కానీ జరిగినటువంటి సంఘటన అనేది మాత్రం సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. తెనాలిలో యువకుల పరిస్థితి ఈ విధంగా ఉందంటూ కూడా టీడీపీ శ్రేణులు అయితే కూడా కొంత ట్రోల్ చేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా కంపల్సరీగా కంట్రోల్ చేయాల్సినటువంటి ప్రయత్నం అయితే పోలీసులు చేస్తుంటే పోలీసుల పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా విమర్శలు చేస్తారనే విధంగా కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి, ఈ రోజన్నా ఆ జరిగినటువంటి వాహనం పైన ఎక్కినటువంటి యువకుడిని గుర్తించేటటువంటి ప్రయత్నం చేస్తారా? జరిగిన సంఘటనకు సంబంధించి వైసీపీ ఏమన్నా
ఆన్సర్ చేసేటటువంటి అవకాశం ఉంటుందో, పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాయి శంకర్ ఇప్పటికే చూసుకుంటే నిన్న జగన్ ఏదైతే ఇటు రౌడీ షీటర్లను పరామర్శించడానికి సంబంధించి కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. టీడీపీ కూడా చాలా విమర్శలు చేస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఒక యువకుడు ఒక వాహనంపైకి ఎక్కి మరి కూడా జై జగన్ అంటూ కూడా నినాదాలు చేస్తూ ఉన్న దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? దీనికి సంబంధించి అసలు రియాక్షన్స్ ఎలా వస్తున్నాయి? అంటే ప్రధానంగా కూడా ఇక్కడ జరిగినటువంటి సంఘటన అనేది అనూహ్యంగా జరిగిందా, లేకపోతే కావాలని చెప్పి పోలీసులకు సంబంధించినటువంటి అంశంలో యువకుల తీరు ఆ విధంగానే ఉంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయా అనే దానికి సంబంధించి అయితే స్పష్టత రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పెద్ద సంఖ్యలో కూడా నిన్న యువకులు రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకో వర్షన్ నిన్న క్లియర్గా అక్కడ పరామర్శించినటువంటి యువకులకు సంబంధించిన దానిపైన ఇప్పటికే డిబేట్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళపైన కేసులు ఉన్నాయి, వాళ్ళు ఆకతాయితనంగా ప్రవర్తిస్తున్నారు, అనేక క్రిమినల్ యాక్టివిటీస్లో ఉంటున్నారనే విధంగా ఒక డిబేట్ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరో యువకుడు పోలీసులు వాహనం పైకి ఎక్కడం అనేది క్లియర్గా ఒక అంశం అనేది పోలీసుల యొక్క వైఫల్యమా, లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి యువతే తప్పుదారి పట్టే విధంగా ప్రవర్తిస్తున్నారా? ఏదైనా చూసినా కానీ నిన్న జరిగినట్టు అంటే ఆ పోలీసు వాహనం పైకి ఎక్కడం, అలా హల్చల్ చేయడం అనేది తప్పిదమే అనే విధంగా కూడా ప్రతి ఒక్కళ్ళు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి యువకుల్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు ఆ వేలో ఏదైతే కంట్రోల్ చేయాల్సినటువంటి విధానంలో కంట్రోల్ చేయట్లేదా, లేకపోతే నిన్న థర్డ్ డిగ్రీకి సంబంధించినటువంటి అంశాలను ప్రయోగించడం అనేది చట్టరీత్యా నేరంగా అందరు చెప్తున్నారు. ఆ వేలో కాకుండా కంట్రోల్ చేయాల్సినటువంటి విధానాలు ఉంటాయి. కంపల్సరీగా ప్రోటోకాల్ని నిర్వహించేటటువంటి పరిస్థితుల్లో అలర్ట్గా ఉండాలి. అంటే వాహనం ఎక్కే వరకు ఆలోచించకుండా ఎక్కిన తర్వాత దానికి సంబంధించి చర్యలకు ముందుకు వెళ్లకుండా కంపల్సరీగా ఒక విఐపి యొక్క వాహనం మూమెంట్ ఉన్నప్పుడు కంపల్సరీగా పోలీసులు అయితే అలర్ట్గా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి అలర్ట్గా లేనటువంటి సందర్భంలో ఇది జరిగింది అనేది కూడా గుర్తించాలి. కంపల్సరీగా ఇలాంటి సంఘటనలు అయితే ఎవరు కూడా ఎంకరేజ్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాళ్ళు యువకులు ఉండొచ్చు, కానీ జరిగినటువంటి సంఘటన అనేది కంపల్సరీగా ఒక చట్టరీత్యా నేరంగా పరిగణించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా ఇలాంటి వాటిపైన దృష్టి పెట్టాలనే విధంగా కూడా అందరూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి అంశంలో అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి తెనాల్లో యువకుల్ని పరామర్శించినటువంటి అంశంలో కూడా చాలామంది తీవ్ర విమర్శలు చేయడం జరిగింది, నల్ల బిల్లులను ఎగరేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడ క్లియర్గా చెప్తున్నారు, వీళ్ళు ఎవరు రౌడీ షీటర్లు కాదు, ఈ సంఘటన జరిగిన తర్వాత రౌడీ షీటర్లుగా వాళ్ళని గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రధానంగా దీనిపైన పోలీస్ శాఖ ఇప్పటి వరకు సరైనటువంటి క్లారిటీ ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది తీసుకుంటున్నటువంటి చర్యలు అనేది కానీ వాళ్ళు స్పందిస్తున్న విధానం సరిగ్గా లేకపోవడం వల్లే ఈ డిబేట్ అనేది జరుగుతుంది. క్లియర్గా పోలీసులు కనుక జరిగినటువంటి అంశం ఆ రోజు థర్డ్ డిగ్రీ జరగడానికి గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు జరిగింది అనే దానిపైన ఒక క్లారిటీ ఇవ్వాలి. నిన్న జరిగినటువంటి యువకుడు పోలీసు వాహనం పైన ఎక్కినటువంటి యువకుడిని కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తంగా మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు మాత్రం ప్రస్తుతం ఇటు పొలిటికల్ సర్కిల్లో సర్క్యులేట్ అవుతున్నా పోలీసులు మాత్రం నిమ్మకం నెత్తినట్టు ఉంటున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సాయి శంకర్.